అందరికీ నమస్కారం. మరి ఈనాడు 72 మేళకర్త రాగాలలో మరి నేత్రచక్రంలో ఉన్నటువంటి రెండవ రాగం మరి హనుమత్తోడి రాగాన్ని మనం తోడి రాగం చాలామంది పాడుతున్నారు, అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఈ మేళకర్త రాగంలో ఉన్నటువంటి హనుమత్తోడి రాగాన్ని కూడా మనం స్వరాలతో తెలుసుకొని చక్కగా దీన్ని సాధన చేద్దాం. హనుమత్తోడి రాగం చాలామందికి వచ్చు, మరి ఇప్పుడు కూడా అది స్వరాలతో చక్కగా మరి మేళకర్త రాగం ఉన్నటువంటి రాగం అది 8వ రాగం, మేళకర్త 8వ రాగం, 8వ మేళకర్త రాగం హనుమత్తోడి. ఆ హనుమత్తోడి రాగాన్ని మనం చక్కగా స్వరాలతో మనం 1.5 స్థితిలో మనం సాధన చేస్తున్నాం. ఒకసారి స్వరస్థానాలను మనం తెలుసుకుందాం. ఏడు స్వరాలతో ఉన్నటువంటి ఈ సంపూర్ణ రాగాన్ని మనం చక్కగా హాయిగా ఆనందంగా సాధన చేద్దాం. ఫస్ట్ ప్రధాన స్వరస్థానాలు తెలుసుకుందాం. సర్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. మరి వచ్చాడు అవరోహణలో షడ్జమం, కైసికి నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. బాగా గమనించండి. మరి తోడి రాగం వాంచేటువంటి వాళ్ళు చాలామంది స్వరాలు తెలిసి ఉంటే సంతోషం. స్వరాలు తెలియకుండా వాయించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ తోడి రాగాన్ని, హనుమత్తోడి రాగాన్ని, ఈ స్వరాలను గమనించండి. స్వరాలు బాగా చక్కగా సాధన చేయండి. మరి చేస్తే మీకు ఆ రాగంలో ఉన్నటువంటి మాధుర్యం మీరు చక్కగా వాయించే అవకాశం కలుగుతుంది. మరొక్కసారి షడ్జమం స్థానాలు తెలుసుకున్నాం. శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, మరి శుద్ధ దైవతం, కైసికి నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. వచ్చిన అవరోహణలో షడ్జమం, కైసికి నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఈ స్వరాలతో ఉన్నటువంటి రాగం హనుమత్తోడి రాగం. ఈ హనుమత్తోడి రాగాన్ని మనం చక్కగా సరళ స్వరాలతో మనం ఆనందంగా సాధన చేద్దాం. ఎలా నిదానంగా అందరూ గమనించుకోవాలి. కొద్దిగా స్పీడ్గా చక్కగా ఇలా సరళ స్వరాలను మనం సాధన చేసుకోవాలి. ఈ హనుమత్తోడి రాగాన్ని మనం చాలా చక్కగా మన స్వరస్థానాలు తెలుసుకోవడం జరిగింది. సరళ స్వరాలను కూడా మనం వాయించుకోవడం జరిగింది. ఇప్పుడు జంట స్వరాలను కూడా మనం చక్కగా నిదానంగా సాధన చేద్దాం. స్లోగా
సా సా రే రే కొద్దిగా స్పీడ్గా సా సా రే ఈ జంట స్వరాలను శైలి స్వరాలను చక్కగా స్వరస్థానాలు తెలుసుకొని ఈ హనుమంతుడి రాగాన్ని మీరు చక్కగా సాధన చేయాలి. ఆలాపన ఎలా ఈ తోటి రాగంలో హనుమంతుడి రాగాల్లో ఇలా ఈ హనుమంతుడి రాగాన్ని చక్కగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ రాగాన్ని చక్కగా సాధన చేయగలరని అందరికీ నమస్కారం.